సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు సాంప్రదాయబద్ధంగా ఎప్పుడు కూడా ప్రచారం భాగంలో రాజగుంట చిట్టివేల మండలంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో దాదాపు వేల సంఖ్యలో ఈరోజు రాజగుంటలో ఈరోజు కన్వీనర్ సుధాకర్ మన శ్రీనివాసుడు ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ప్రచార కార్యక్రమం అదేవిధంగా లోకల్ లీడర్స్ సీనియర్ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి అందరికి నమస్కారాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న అనేకమైన సంక్షేమ పథకాలు దగ్గర డెవలప్మెంట్ ఈరోజు విద్య వైద్యం ఈరోజు ప్రజలకు అందుతుంది. ఎక్కడ మధ్యవర్తం లేకుండా ఎక్కడే కానీ వ్యత్యాసాలు లేకుండా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. అద్భుతంగా పరిపాలనలో ఈరోజు ప్రజలు బ్రహ్మరథపడుతున్నారు. ఈరోజు నిజంగా ఒదిగిన ప్రతిపక్షాలు తీసుకుంటే మనం నిజంగా దౌర్భాగ్యం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక మనిషికి ఒక కుటుంబానికి కావాల్సిన మినిమం వస్తువులు కల్పించిన భాగంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ముందు వరుసలో ఉన్నాడు. దాన్ని టచ్ చేసేది దాని దరిదాపుల్లో ప్రతిపక్షాలు కట్టారు. పైగా ఈరోజు ఎలక్షన్ వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ కొన్ని పార్టీలు రకరకాల విమర్శ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు గుర్తించుకోవాలా, మనకు అవసరాలు ఎవరు తీస్తున్నారు, మన కోర్టులో ఎవరున్నారు, మన పిల్లలకు ఎడ్యుకేషన్ భవిష్యత్తు ఎవరున్నారు, విద్యకు ఎవరు అవకాశాలు ఇస్తున్నారు, అదేవిధంగా వైద్యానికి ఎవరు అవకాశాలు ఇస్తున్నారు అనేది కూడా గమనించుకోవాలా. ఇక డెవలప్మెంట్ తీసుకొచ్చిన అనేకమైన సచివాలయాలు, అదేవిధంగా ఆర్బీకేలు, హాస్పిటల్స్, రోడ్స్ చరిత్రలో ఎప్పుడు 40-50 సంవత్సరాలు అయిన విధంగా ఈ గడిచిన ఈ 5 సంవత్సరాల్లో కరోనా 2 సంవత్సరాలు పోతే ఈ 3 సంవత్సరాల్లో అద్భుతంగా పరిపాలన తీసే రోజు అంటే ప్రతి మనిషికి కావాల్సిన అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కల్పించిన ఈ ప్రభుత్వాన్ని మీరు దీవించాలని చెప్పేసి మాకు పొరపట్ల శ్రీనివాస అభ్యర్థి నాకు అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ 2 ఫ్యాన్ గుర్తు కేసు గెలిపించాలని కోరుకున్నా. దాంతో పాటు ఈరోజు కడప నుంచి కోఆర్డినేటర్ సురేష్ గారు ఈరోజు అందరూ ప్రచారం భాగంగా అందులో లోకల్ లీడర్స్ లోకల్ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజు కూడా అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. దాంతోపాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు వస్తున్నారు. అందరూ కూడా మీరు ఒకటే గమనించాలా, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం విపరీతంగా జరుగుతోంది. ఈ భాగంలో మళ్ళీ కూడా మీ యొక్క ఆశీస్సులు మీ దీవెనలు మాకు ఇస్తారని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు ప్రతిపక్షాలను కూడా తరిమి కట్టే విధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక జెండా లేదు, అజెండా లేదు. వాళ్ళకు ఉండేదంతా వాళ్ళు పుల్లు కుట్రలు ఏ విధంగా ట్యాంపర్ చేయాలి. ఒక అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ కూడా దారి తప్పిపోయేసి మొత్తం ఒక పిటిషన్ చేసే వాళ్ళు హైకోర్టులో. దాంతోపాటు ఈరోజు మళ్ళీ కొత్త మేము విద్యను ఎడ్యుకేషన్ ఇస్తామంటే ఆయన స్పెషల్ మందు ఇస్తా అంట. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రతిపక్షాలు ఉన్నాయో. ముస్లింస్ కు రిజర్వేషన్ 4% చేస్తామన్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది. సాధ్యమంత వరకు ఎవరైనా పొలిటీషియన్ గానీ ఉంటే ఏం చేయాలంటే సమాజంలో ఒక మనుషులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు వాళ్ళకు అన్ని కూడా కల్పించాలని అది నాయకుడు బాధ్యత. కూడా తొలగించి ఉన్నట్టు కూడా ఏ విధంగా తీసేయాలా, ఏ విధంగా వాళ్ళకు ఎన్నుపడి పడవాలా, ఏ విధంగా వాళ్ళకు అన్యాయం చేయాలనే పద్ధతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ తన తోకపట్లని కానీ ఎవరిస్తున్న తీరు మనందరం కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు పూర్తిగా ఖండించాలని కోరుకుంటున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సమపాలుగా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడిన 85% రైతు సోదరులకైతేమి, విద్యకైతేమి, వైద్యానికైతేమి పెద్ద పీఠం వేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక తూరి ఆలోచన చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులు మండల్ హెడ్ క్వార్టర్ కి 20 కిలోమీటర్లు పోయేసి ఎప్పుడొస్తాయో సబ్సిడీ కింద ఇత్తనాలని కనుక్కునే దానికి వాళ్ళు క్యూలో నిలబడుకొని రోజుల తరబడి వేచించే సాంప్రదాయం గత తెలుగుదేశం ప్రభుత్వం. ఇది ఆలోచన చేయండి. 5 ఏళ్లలో ఏ పరిపాలనలో ఎవరు మేలు చేశారు, మీ పిల్లల చదువుల కోసం లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్. అమ్మఒడి అయితేమి, నాడు నేడు స్కూల్ అభివృద్ధి కార్యక్రమం చేసి కానీ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా 1వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పే బైజూస్ సిలబస్ అయితే కానీ, వాళ్ళకి 8th క్లాస్ నుంచే ట్యాబ్ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ, వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళు కళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఆలోచన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పరిపాలనలో 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సమపాలుగా చేసి ఈరోజు ముందుకు వస్తున్నాం. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దానికి ఎవరికి ఒంటరిగా తగిలేదానికి దమ్ము ధైర్యం లేక తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తో గుర్తు పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ గారిని ఎదుర్కొనేదానికి ఎన్ని పుల్లు కుటుంబాలన్నీ చూసి మీరు ఖచ్చితంగా అధికారంలోకి రేపు జగన్మోహన్ గారిని మళ్ళీ తిరిగి గెలిపించుకుంటే మన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ దొరుకుతాయి. ఒకవేళ పొరపాటున
ఆ మహాకూటమిని వ్యక్తులు గెలిపించుకుంటే మనకు సంక్షేమ పథకాలు కదా, మన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి కూడా నిర్వహణ చేసే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కేవలం ధనార్జనే తప్ప ఒక మహాకూటమిలాగా ఏర్పడి ఆ డబ్బు సంపాదించుకునే దానికి ఉంటారు కదా తప్ప పేదల బతుకుల కోసం చూసి ఆలోచన చేసే వ్యక్తి ఏకైక జగన్మోహన్ రెడ్డి చెప్పి తిరిగి గెలిపించుకోవాలని కోడూరు నియోజకవర్గంలో ఈరోజు ఈశాన్యముల గడిచిన 20 సంవత్సరాలుగా మాకు సాంప్రదాయ ప్రకారంగా చిట్వేల్ మండలం రాచకుంటపల్లిలో 2004 చింతల చెరువు చెలిక 20 ఏళ్లుగా గుంటి ప్రసాద్ తో క్యాన్వాస్ గాని, అప్పుడు బ్రహ్మానంద రెడ్డి మేము ఇద్దరము గాని, ఇప్పుడు కొరముట్ట శ్రీను కూడా ఇక్కడే మా అనవాతి ప్రకారం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోండి, ఎమ్మెల్యేకి కొరముట్ట శ్రీనుకి, ఎంపీకి మిథున్ రెడ్డికి ఓటేసి గెలిపించవలసిందిగా కోటూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుచున్నాం.